చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు తప్పించుకున్నారా, పారిపోయారా, లేక వేరే చోటు ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మిస్టేక్ మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది ఐఎమ్ హైలీ డౌట్ఫుల్. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వాళ్ళు పంపించిన నోటీసు 25th అప్పేర్ అవ్వాలి ఫలానా టైంకి, అక్కడ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్. నేను దానికి టైం అడుగుతా, నాకేదో షూటింగ్ సినిమా వర్క్లో బిజీగా ఉన్నా, మళ్ళీ తర్వాత రావచ్చా, లేకపోతే వర్చువల్గా ఎప్పేర్ అవ్వచ్చా, ఇలాంటి ఆటలతోటి నేను ఒక రిప్లై పంపాను. 10 o'clock 11 o'clock ఎప్పేర్ అవ్వాలంటే 10:30 కల్లా వచ్చారు పోలీసులు. అంటే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్. అది ఏ కారణంతో వచ్చి అంటే డన్ బయట ఉన్నారు, లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వస్తే ముందు లోపలికి వస్తారు కదా, ఎందుకు రాలేదు, అదొక పాయింట్. రెండోది, మా అడ్వకేట్ అందరూ మాట్లాడిన తర్వాత 12:30కి వెళ్ళిపోయారు, 2-3 అవర్స్లో. అప్పటి నుంచి ఇంతవరకు అసలు పోలీసులు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయటం కానీ, డన్కి రావటం కానీ మళ్ళీ జరగల. ఇప్పుడు దీంట్లో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అలాంటప్పుడు మీరు కనిపించకుండా వెళ్ళిపోయారు, మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయి ఉందంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు ఇంటెన్షన్ తెలియట్లా పోలీసు ఒకటి. అప్పుడేంటి, రెగ్యులర్ కోర్స్లో ఎవరో కేసు పెడితే క్వశ్చన్ అడగటానికి, అదే దాని మీద 4 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో 1 year బ్యాక్ నేను చేసిన ట్వీట్, నేను ఏదైతే చెప్తున్నారో నేను చేశానని, దానికి సంబంధించి 4 వేరే వేరే వ్యక్తులు 4 వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో పెట్టడం అనేది ఆటోమేటిక్గా ఇట్ మేడ్ మీ సస్పిషియస్. అంటే ఇది ఒక రెగ్యులర్గా చేసిందా, లేకపోతే ఒక పథకం ప్రకారం ఎవరన్నా చేస్తున్నారా, అది తెలుసుకునే వరకు ఐ వాంటెడ్ టు అప్రోచ్ ది జ్యుడిషియరీ. దట్ ఈస్ వన్ రీజన్. ఎందుకంటే ఐ వాంటెడ్ దట్ టైమ్ టు బి గివెన్ టు ద జ్యుడిషియరీ టు సర్వ్. ఎందుకంటే పోలీస్ ఇంటెన్షన్లో అంటే నీ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ అంటలేదు, ఈ పర్టికులర్ ఇది అంటలేదు వాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చెప్పలా, మేము అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదు, చేస్తున్నామని మీడియాలో చెప్పలా. మీడియాలో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, ఆ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కానీ రామ్ గోపాల్ అరెస్ట్ చేయడానికి వచ్చాము, అరెస్ట్ వారెంట్ మా దగ్గర ఉంది, ఆయన తప్పించుకుని తిరుగుతాం, వాళ్ళు చెప్పలా ఇంతవరకు. సో అప్పుడు ఎందుకు వచ్చారో కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. సో ఆ 10:30కి ఎందుకు వచ్చారో మీకు తెలియదు? నాకు తెలియదు. ఎవరెవరితో మాట్లాడారు అప్పుడు? మన బయట వీళ్ళతో. వీ జస్ట్ వాంట్ టు మీట్ హిమ్. ఎందుకంటే అపియరెన్స్ అయ్యి ఉండాల్సింది అన్నది వేగ్గా చెప్పారు కానీ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పలేదు. ఇలాంటి కేసులో ఏది ట్వీట్ 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్ నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక అతను కేసు పెడితే, దానికోసం ఒంగోలు నుంచి హుటాహుటిన వచ్చేస్తారు అంత తక్కువ టైంలో అనేది. దాని తర్వాత కరస్పాండింగ్గా వేరే 4 డిస్ట్రిక్ట్లో కూడా సిమిలర్ కేసు రోజుకి ఒకటి ఇక్కడ అక్కడ వస్తున్నాయి అని దాని మొత్తం దాంట్లో ఇది ఒక ఫెయిర్ జస్టిస్ సిస్టమ్ అని అనిపించాను. ఇదేదో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అది కుట్ర అనేది మేబీ స్ట్రాంగ్ వర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్లాన్ ప్రకారం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఐ డోంట్ నో వెదర్ టు అరెస్ట్ మీ ఆర్ టు టేక్ మీ ఇన్ టు కస్టడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు అది ఫెయిర్ ప్రాసెస్లో జరగట్లేదు అని ఒక అనుమానం వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు టేక్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ యాజ్ ఇట్స్ మై రైట్. కరెక్ట్. ఒకటి. రెండో రీజన్ ఏంటంటే, ఈ పరామర్శలు తట్టుకోలేకపోయారు. ఎలా ఉన్నారు, పని ఉన్నారు అంటే మన ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళందరూ, అంటే మీడియాలో వస్తుంది కదా న్యూస్, ఆర్జీవీ దాన్ని చుట్టుముట్టిన పోలీసులు, అంటే వాళ్ళందరి పరామర్శలు వాళ్ళు క్యూరియాసిటీతో అవ్వచ్చు, లేకపోతే భలే అయింది నా కొడుకు అని కొంతమంది సంతోషపడేవాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి. మూడో రీజను, నా పక్కన ఉన్న వాళ్ళ మొహాలు చూడలేక, వాళ్ళు చూడలేకంటే వాళ్ళు ఏదో అయిపోతుందని. బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ అఫ్ కోర్స్ ద ఫస్ట్ రీజన్. అదే పోలీసుల కోణం నుంచి ఒకవేళ మీరు ఇదేదో ప్రాపర్ ప్రాసెస్లో అవ్వట్లేదు అని అనిపిస్తే, somewhere you are fearing that some harm of some kind will happen. ఏదో మీకు జరగచ్చు, హార్మ్ కూడా కాదు, హరాస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్, అండ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ షూర్. అన్సర్టనిటీ ఉంది కాబట్టి చేశాను. బట్ ఒకవేళ పోలీస్ నిజంగా చెప్పండి ఏంటి, డైరెక్ట్గా వీడియో కెమెరాలో కానీ లేకపోతే మాకు నోటీస్లో వీ కమ్ టు అరెస్ట్ యూ అని చెప్తే 100% నేను ఐ వుడ్ హ్యావ్ సబ్మిటెడ్.